హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జానకినండి. ఈరోజు మీకు మంచి స్వీట్ ఐటెం చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మంచి బలమైన ఆహారము, మనకి స్లోగా అరుగుతుంది. ఇది చక్కగా బాగుంటుందండి, టేస్టీగానా. కావలసిన పదార్థంలో కర్రపెండలం దుంపలండి, 2 కర్రపెండలం దుంపలు, బెల్లము ఇవ్వండి, హాఫ్ గ్లాసు బెల్లము, హాఫ్ గ్లాసు బెల్లానికి హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పాకం ఎలా పట్టుకోవాలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. దుంపలను శుభ్రంగా కడిగేసి ఈ కుక్కర్లో గ్లాసు నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలండి. ఒక 3 విజిల్ వస్తే సరిపోతుంది. ఇదిగోండి, నేను ఆల్రెడీ ఉడకబెట్టి ఉంచాను. ఈ పై తొక్క తీసేసి ముక్కలు కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, పై తొక్క ఇలా అంటే వచ్చేస్తుందండి. ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. ఈ గ్లాస్తో 1/2 గ్లాసు బెల్లం, 1/2 గ్లాసు వాటర్ తీసుకోవాలండి. ఇదిగోండి, 1/2 గ్లాసు బెల్లం వేసాను, 1/2 గ్లాసు వాటర్. మనం బెల్లం ఎంత వేస్తే వాటర్ అంత వేసుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి. మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాకం రెడీ చేసుకుందామండి. ఈలోగా మనం పాకం రెడీ అయ్యేలోపు మనం దుంపలు కట్ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. తొక్క వలుచుకున్న తర్వాత మధ్యలో పుల్లలాగా వస్తుందండి దుంప అంతటికి. ఇది తీసేద్దాం. కొంచెం సాల్ట్ వేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. 2 యాలకులు పొడి చేసి వేసుకుందాం. స్వీట్ ఇంకా ఎక్కువ కావాల్సిన వాళ్ళు 3/4 గ్లాస్ వరకు వేసుకోండి. నేను జస్ట్ అలా స్వీట్ ఉండేలా వేస్తున్నానండి. ఇదిగోండి, మీకు చూపించిన దుంపలు ఇలా ఈ సైజు చిన్న ముక్కలు కోసాను. చూడండి, ఇలా గ్లాస్ వచ్చాయండి. స్వీట్ కావాల్సిన వాళ్ళు, ఎక్కువ కావాల్సిన వాళ్ళు కాస్త బెల్లం వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం యాలకుల పొడి వేసుకుందామండి. దీనికి పాకం అంటూ ఏం ఉండదండి, మనం గులాబ్ జామ్ పాకం తయారు చేసుకుంటాం కదండి, అలాగే వస్తుందండి. జస్ట్గా చూడండి, ఇంకా అంటలేదు. ఇలా వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కలుపుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక 5 నిమిషాలు ఉంచితే అండి పాకం అంతా పీల్చుకుంటుంది. అంటే కాస్త గట్టి పడుతుందండి, బాగుంటుంది మనం తినడానికి. చల్లారాక తినండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కర్రపెండలతోని సగ్గుబియ్యం తయారు చేస్తారండి, గంజి పౌడర్ తయారు చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కర్రపెండలం బెల్లం స్వీట్ రెడీ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.